ఒంగోలు గోపాల్ నగర్ లో జరిగిన దారుణం ఇది. పూజల పేరుతో ఒక బాలుడి ప్రాణం తీశారు. ఎస్, అంగవైకల్యం ఉన్న బాలుడికి వైద్యం చేస్తానని ఒక మహిళ పూజలు చేసింది. ఆ పూజల పేరుతో 3 రోజుల పాటు చిత్రహింసల గురి చేసింది బాలుడిని. బాలుడు మృతి చెందడంతో మహిళపై బంధువులు దాడికి దిగారు. అంగవైకల్యం ఉన్న బాలుడికి వైద్యం చేస్తానంటూ నమ్మబలికి పూజలు చేసిన ఘటన ఒంగోలు గోపాల్ నగర్ లో జరిగింది. పూజల పేరుతో పెట్టిన చిత్రహింసలకు బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 3 రోజుల పాటు చిత్రహింసలు పెట్టడంతో బాలుడు చనిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు మహిళపై దాడికి దిగారు. మరోవైపు ఇల్లు అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఎదురు ఇల్లే మా ఇల్లు, ఇంటి ఎదురుగానే ఉంటాం మేము. వీళ్ళు వచ్చి కూడా 1 నెల రోజులు అవుతుందన్న ఇక్కడికి వచ్చి. ఒక పిల్లోడికి బాగాలేదని చెప్పేసి ఒక ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఒక కావలి నుంచి అయితే తీసుకురావడం జరిగింది ఆ మనిషిని. అయితే ఆమెని వచ్చినప్పుడు కానీ ఇట్లా ఈ సంఘటన జరిగిన దాకా కూడా ఆమె మొహాన్ని ఎవరు చూడలేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరు చూడలేదు. ఒక పిల్లోడికి ఒంట్లో బాగుండకపోయాయి, వాళ్ళకి వికలాంగులుగా ఉన్నాడు బాబు. ఆ బాబుని తీసుకొని తప్పట్లతో ఆ బాబుని తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్లారు. తీసుకొచ్చిన తర్వాత ఆమెకైతే ఒంట్లోకి తల్లొచ్చినట్టు ఎగురుతా ఉంది. ఆమె బాగా 1 గంటన్నర సేపు అయితే ఆమె లోపల బాగా ఎగురుతా ఉంది. ఆ పిల్లోని తెచ్చిన తర్వాత తీసుకొచ్చి అట్లా చేసిన తర్వాత నిన్న ఆ పిల్లోడైతే 3 రోజుల కిందట ప్రాణం వదిలేశాడు అన్న. గురువారం రోజు ఆ పిల్లోడు ప్రాణం అయితే పోయింది. పిల్లోడు చనిపోయాడు. పిల్లోడు చనిపోయిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి, ఈ సమాచారం మొత్తము. అయితే మాకైతే ఇళ్ళ పక్కన చాలా భయంకరంగా ఉంది. ఇదంతా ఇలా జరగడం కూడా మేము చూడలేకపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నామనేది అందరికీ తెలుసు. ఇట్లాంటి చేతబడులు కానీ, ఇట్లాంటి పూజలు కానీ, ఇట్లాంటిది ఏదైనా కానీ పిల్లోడు బాగలేదంటే హాస్పిటలైజేషన్ చేయించుకోవాలి. కానీ ఇలాంటివి ఎవరు నమ్మద్దు దయచేసి. ఇలా ఇప్పుడు ఆవిడ కూడా 3 లక్షల దాకా తీసుకున్నారని విశదం అవుతుంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు. ఆ బాబు కోసం వచ్చాను, ఆ బాబుకి ట్రీట్మెంట్ చేస్తాను, బతికిస్తాను, అన్నీ చూస్తాను అని చెప్పేసి ఆవిడ 3 లక్షలు తీసుకున్నారని కూడా పుకార్లు అయితే ఉన్నాయి. మనకైతే నిజమైతే తెలియదు. నిజాలు తేలాల్సి ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి తేలుస్తారు.